ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా సృష్టికర్త ప్రాణదాతమైన గొప్ప దేవ, మీ ఘనమైన ప్రశస్తమైన శ్రేష్టమైన నామములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, గడిచిన వారమంతయు మీ పరిశుద్ధమైన రేఖల నీడలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మరొకసారి ప్రభువా మీ మహాకృపను బట్టి మీ పరిశుద్ధమైన దివ్యమైన సన్నిధిలో చేరి మీ పరిశుద్ధ నామమును మహిమపరచుటకు, కీర్తించుటకు, ఘనపరచుటకు, మీ పరిశుద్ధమైన మాటలు వినుటకు మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు చెల్లించున్నాం. మా తండ్రి, మరి యొక్క దివ్యమైన సమయంలో మీ పరిశుద్ధ ఆత్మశక్తిని మాపై కుమ్మరించండి. మరి లైవ్ ద్వారా ఈ ఆరాధన వీక్షించిన బిడ్డలను ప్రభావం మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిని ప్రభావ నీ కృపలో ఎత్తి పట్టుకోమని, మరి ప్రభావ నీకే మహిమ చెల్లించు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తండ్రిని అడిగి వేడుకొంచున్నాను స్వామి, ఆమేన్. దేవునికి మహిమ కలుగులాగున మనమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 20వ కీర్తన మొదటి వచనము చివరి వచనం పాడుకున్నాము. పరిశుద్ధ 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 ప్రభువా, వరదుతలైనా నిర్వర్ణింపగలరా, వరదుతలైనా వర్ణింపగలరా. పరిశుద్ధ తనయుడ పరమాత్మ రూపుడ, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. జనక కుమారాత్మలను నేక దేవా, ఘన మహిమ చెల్లును తనరా నిత్యముగా, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును తనరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదుతలైనా వర్ణింపగలరా. సామాన్య సంక్షిప్త దైవారాధన పుస్తకముల నుండి 17వ పూటలో ఉన్న 2వ ఆరాధన క్రమమును అనుసరించడము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరవుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. తండ్రివైన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానం వల్లను సమస్తమును సృష్టించినందుకును, నీ ప్రియ కుమారుని మా లోకరక్షకునిగా ఇచ్చినందుకు ప్రభువా నీకు వందనములు చెల్లించున్నాము. కుమారుడైన దేవా, మా అపరాధం నిమిత్తం పోయింపడిన నీవు తిరిగి లేచటం వల్ల మమ్ము నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయంలో మా వల్ల చేయబడినందుకై నేను స్తుతించున్నాము. పరిశుద్ధాత్మ దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను కుమరించినందుకు మేము స్తుతించున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవా, యుగయుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవులారా, పాపపు కొలుపులకు వాక్యములను బడి నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి
తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నేరుటను పాపం చేసుకుని ఇక మీదట నీ కుమారుడును అనిపించుకున్నట్టు యోగ్యుడను కాను. మనం పాపం లేని వారమని చెప్పుకునేలా మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతుడు మనం పవిత్రులుగా చేయును. మనం మోకరించి మౌనంగా ఉండి సర్వశక్తి గల దేవుని యొక్క మన పాపములను దీన మనసుతో ఒప్పుకుందాము. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గంలో తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేరానం చేస్తుమి. మాలో క్షేమము ఏమీ లేదు. అయినను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మల్ని కరుణించుము. ఓ దేవా, తమ తప్పుదను ఒప్పుకుని వారిని కాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకును. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి, నీతి, శుద్ధులతో జీవించినట్లు ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరమ దేవుడు మన సమస్త పాపమును క్షమించి వారి నుండి మనం విడుదల చేసి మన నడతలను దిద్దుకుంటూ తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కూర్చుండండి. తిరిగి పాడుకుందాము. 161. వింతగలమా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును, పంతముగా తన ప్రాణమును పాపులకు నేయను వచ్చి సిలువ చచ్చినను రక్షించెనా. వింతగలమా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును, ప్రీతిగల మా ప్రభుని కృప బహు ప్రియముతో జాటింతును. సాధుగా నా కొరకు సిలువను చాలా శ్రమల భరించి చావు జయించెనా. వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 44 నుండి 50 వరకు చదువుకుందాం. ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసింది. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించిన కనుక నమ్మిన ఆమె ధన్యురాలింది. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరుచున్నది. ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. ఆయన నామం పరిశుద్ధం. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరము నుండును. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపాను. వారి హృదయముల ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొట్టాను. సింహాసనం నుండి బలవంతుని పడదూసి దీనులను ఎక్కించాను.
ఆకలి పోయిన వారిని మంచి వార్తలతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసింది. అబ్రాహామునకును అతని సంతానమునకు యుగాంతం వరకును తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందని మన పితరులతో చెప్పినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాను. ఇంతటితో చదవబడ్డ దేవుని వాక్యం సరే. దేవుడిచ్చిన దివ్య వాక్యమే దేలు మనకు ఎన్నలా భావశుద్ధిని చేయుగల శుభవార్తమానము దీని పేరు. దేవుడిచ్చిన దివ్య వాక్యమే దేలు మనకు ఎన్నలారా. తిరిగి పాడుకుందాము. 310వ కీర్తన. హృదయమనుడు తలుపునిద్దా యేసు నాదుడు. హృదయమనుడు తలుపునుద్దా యేసు నాదుండు. హృదయమనుడు తలుపునుద్దా యేసు నాదుండు. నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను. పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా. పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా. పరుడుగాడు రాక్షకుండు ప్రాణ స్నేహితుడు. నతడు పరుడుగాడు రాక్షకుండు ప్రాణ స్నేహితుడు. సాటి లేని దయగవాడు సర్వేశ్వాసుతుడు. సాటి లేని దయగలవాడు సర్వేశ్వాసుతుడు. తాన మాట వినెడు వారనెల్లా సూటిగా రక్షించు. తాన మాట వినెడు వారనెల్లా సూటిగా రక్షించు. హృదయమనుడు తలుపునొద్దా యేసు నాదుండు. హృదయమనుడు తలుపునొద్దా యేసు నాదుండు. నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను. ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన కృపను బట్టి ప్రేమను బట్టి వందనాలు చెల్లించున్నాం. మరొకసారి ప్రభువా, ఈ జీవవాక్యంలో ఉన్న ఆత్మీయ మర్మములను ప్రభువా మేము గ్రహించినట్లు మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాపై కుమ్మరించి ప్రభువా ఈ వాక్యపు వెలుగులో మరొకసారి మమ్మల్ని సరి చేసుకోవచ్చు. మరి ప్రభువా ఈ వాక్యంలో బలం పొందుటకు విశ్వాసంలో ముందుకు నడుచుటకు కావలసిన ప్రభువా నీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తండ్రి అడిగి వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్.
ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ సమయంలో ముందుగా దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఒక అవకాశం ఇచ్చిన స్థానిక ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గురువులు పాస్టర్ మంచిర్యాల జిల్లా గారికి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. మరి ఒక లైవ్ ఆరాధనను వీక్షిస్తున్న స్థానిక సంఘ పెద్దలకు, నాయకులకు, విశ్వాసులందరికీ కూడా యేసు ప్రభు నామములో నేను శుభములు, సమాధానం, ఆహ్వానం అందజేస్తున్నాను. మరి ఈరోజు దక్షిణ ఇండియా పంచాంగం ప్రకారము పెద్దలు మనము ధ్యానించుకున్నట్టుకు మనకిచ్చిన అంశం మహిళలు మార్పుకు సాధనములు, ఉమెన్ యాజ్ చేంజ్ మేకర్స్. మరి ఈనాటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో తమ యొక్క సత్తాలు చాటుకుంటున్నారు. ఈ ఆధునిక యుగంలో మరి సమాజంలో మహిళలు దేనికి తీసిపోరు అన్న విధముగా అన్ని రంగాలలో ముందుకు వెళుతూ ఉన్నారు. మరి ఒక పక్క మహిళలు అభివృద్ధి పథంలో, ప్రగతి పథంలో దూసుకుపోతూ ఉంటే, మరొక పక్కన స్త్రీలకు ఈ సమాజంలో అడుగడుగున హింసలు, అవరోధాలు, ఆటంకాలు మరి ఎదురవుతూనే ఉన్నవి. మరి ఇవి రెండు కూడా ప్యారలల్ ఇన్ ఏ స్ట్రక్చర్, ఇవి సమాన స్థాయిలో వెళుతున్నవి. ఒకవైపు వారు సాధించున్న విజయాలను బట్టి సంతోషము, ఆనందం ఉంటే, మరొక పక్క వారికి సమాజంలో ఎదురైన హింసలు, ఇవన్నీ చూస్తే మరి ఆమె అన్నీ కూడా సమానంగా నడుస్తున్నాయేమో, సమాన దిశ వైపు వెళ్తున్నాయేమో అని అనిపిస్తుంది. మరి నేటి సమాజంలో, ఈ యొక్క బహుళ సమాజంలో మహిళల యొక్క పాత్ర అది ఎంతో గొప్పది. ఎందుకనగా మహిళ కుటుంబంలో ఒక గృహిణిగా, మరి బయట ఒక ఉద్యోగిగా, సమాజంలో తన యొక్క బాధ్యతలను నిర్వహిస్తుంది. మరి యొక్క కాలంలో ఆర్థిక సుస్థిరత్వం కొరకు కుటుంబంలో భర్తతో కలిసి భార్య కష్టపడి పని చేయాల్సిన రోజులు ఇవి. ఎందుకంటే ఒక ఆర్థిక స్వావలంబన కొరకు, ఆర్థిక సౌకర్యం కొరకు వారు పురుషులతో పాటు శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి ఈ యొక్క ఆధునిక కాలంలో ఇక్కడ మనం గమనించినట్టయితే ఒక సర్వే ప్రకారము మహిళలు శారీరకంగా, మానసికంగా వారు ఎంత ఒత్తిడికి గురవుతున్నారు అనే విషయాన్ని ఈ యొక్క అధ్యయన ఫలితాలు వెల్లడించాయి. అది మనం పర్సంటేజ్ చూసినట్టయితే భారతదేశంలో 80%, ఫ్రాన్స్లో 68%, రష్యాలో 64%, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 53%. మరి ఇక్కడ భారతదేశంలోనే స్త్రీలు అత్యధికంగా మానసిక, శారీరక ఒత్తిడులకు లోనవుతున్నారని మరి సర్వే అధ్యయనాలు, దాని ఫలితాలు మరి వెల్లడించడం జరిగింది. అయితే ఈ రకంగా స్త్రీ అటు కుటుంబంలో, ఇటు సమాజంలో ఎన్నో ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా తన బాధ్యత, తన కర్తవ్యంలో మరి ముందుకు కొనసాగుతూ నేను అబలన కాదు సబలనని నిరూపించుకుంటున్నది. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చదువుకున్న లేఖన భాగములు మనం చూసినట్టయితే ఇక్కడ సెలోపెహాదు కుమార్తెలు గురించి రాయబడ్డది. సంఖ్యాకాండంలో సెలోపెహాదు కుమార్తెలు తండ్రి లేని వారు, అనాథలు, మగ సంతానం లేదు వారి ఇంట్లో. అయితే ఆ తండ్రి ఆస్తి వారికి రావాలనే ఆ యొక్క హక్కు కోసము వారి ఇక్కడ పోరాడినట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆ కాలంలో, ఆనాటి ఇశ్రాయేలు సమాజంలో, చట్టములో
ఎవరి పేర్లైతే ఆ యొక్క సంఖ్యలో ఆ జాబితాలో రాయబడి ఉంటాయో వాళ్ళకు మాత్రమే, అనగా ఎవరైతే బ్రతికి ఉండి వాళ్ళ పేర్లు ఆ యొక్క పేర్ల సంఖ్యలో ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క భూస్వాస్థాన్ని పంచి ఇచ్చేవారు. అయితే ఇక్కడ సెలోపెహాదు కుమార్తెలు 5, ఆ ఇంటిలో మగ సంతానం లేదు కాబట్టి ఆ జాబితాలో వీళ్ళ పేర్లు లేవు. అప్పుడు ఈ యొక్క 5 కుమార్తెలు ధైర్యం చేసి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్న ఎలియాజరు, మోషే, మరి అక్కడున్న పెద్దలందరి దగ్గర కూడా వెళ్ళి, మాకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరుగుతుంది, ఎందుకంటే మా తండ్రి పిత్రార్జితము మాకు దక్కడం లేదు, ఈ విధంగా మా తండ్రి పిత్రార్జితం సమసిపోవలసినదేనా, ఇదెక్కడి న్యాయమని వారు అక్కడ విధిలేని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ సభ ఎదుటికి వెళ్ళి మోషేను, ఆ పెద్దలను అక్కడ అడగడం జరిగింది. అయితే ఆ సమయంలో మోషే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుడు ఒక గైడ్ లైన్స్ మోషేకి ఇస్తాడు. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము, నీవు వారి తండ్రి స్వాస్థాన్ని వారికి పంచిపెట్టాలి అనగానే ఆ యొక్క దేవుని మాట చొప్పున మరి సెలోపెహాదు కుమార్తెలకు మరి ఆ దేవుని మాట ఏదైతే చెప్పాడో ఆ మాటను సెలోపెహాదు కుమార్తెలు చెప్తాడు. అమ్మా, దేవుడు చెప్పిన విధంగా మీ స్వాస్థ్యం మీకు దక్కుతుందని. అయితే ఇక్కడ గిలాదు మరొక సమస్య తీసుకొని వచ్చిండు. ఏమంటే, ఒకవేళ వారు పెళ్ళిడికి వచ్చి పెద్దగైన తర్వాత వారు వేరే గోత్రంలో వారిని పెళ్లి చేసుకుంటే, అనగా ఎవరెవరినో పెళ్లి చేసుకుంటే మరి గోత్రం స్వాస్థ్యం వారిలోనికి వెళ్ళిపోతుంది కదా, మరి అప్పుడు మా భూభాగం తగ్గిపోతుంది, మా స్వాస్థ్యం తగ్గిపోతుంది అని అన్నప్పుడు ఇది కూడా నిజమే అని, అక్కడ ఇది కూడా సమంజసమని వారికి ఆలోచన వచ్చింది. అప్పుడు మరి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు, ఈ గోత్రంలోని వారిని వారు పెళ్లి చేసుకోవాలి కానీ అన్ని గోత్రంలో వారిని, వారికి ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకోకూడదు. అయితే ఇక్కడ వీరు దేవుని యొక్క మాటను విని లోబడి దేవుడు చెప్పిన విధముగా వారు చేయుటకు నిర్ణయించుకున్నారు. మరి ఇక్కడ ఈ స్త్రీలు, మహిళలు, పెళ్ళిడికి వచ్చిన స్త్రీలు మరి దేవుడు చెప్పిన విధముగా చేసినట్టు మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అనగా దేవుడు ఏదైతే వారు చెప్పిండో వారు తూచా తప్పకుండా వారు పాటించారు. ఇక్కడ ఒక సమన్యాయం కోసం, ఒక వారి హక్కుల కోసం, అంత మాత్రమే కాదు, ఆనాడు ఈ యొక్క చట్ట సభలను, చట్ట సంస్కరణను, ఒక దిద్దుబాటును తీసుకొచ్చిన మహిళలు వీరు. మరి అప్పటి నుండి వారు ఈ యొక్క భూస్వాస్థానికి హక్కుదారులైనట్టు మనం చరిత్రలో చూస్తున్నాం. మరి ప్రియమైన దేవుని సంగమా, అయితే ఈ యెహోషువ కాలానికి వచ్చేసరికి మరి యెహోషువ ఆ యోర్దాన్ నది దాటిన తర్వాత అక్కడ వాళ్ళు ఈ భూ పంపిణీ ప్రాంతాల వారీగా పంపిణీ చేస్తున్నారు. ఆ సమయంలో సెలోపెహాదు కుమార్తెలు మళ్ళీ వచ్చారు. అయ్యా, దేవుడు మోషే గారికి చెప్పాడు, మా తండ్రి స్వాస్థ్యం మాకు కావాలి అని, కాబట్టి మా సహోదరులతో పాటు ఆ స్వాస్థ్యాన్ని మాకు ఇవ్వండి అని యెహోషువను అడిగినప్పుడు యెహోషువ అదేవిధంగా వారికి తమ స్వాస్థ్యాన్ని పంచిపెట్టారు. ఇక్కడ మనం గమనించినట్లయితే జెండర్ ఈక్విటీ అనగా ఒక సమానత్వంతో కూడిన బాధ్యతను మనం ఇక్కడ చూస్తున్నాం. అనగా స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఒక సమాన హక్కు కల్పించాలని చట్ట సవరణ ఆనాడే ఏర్పడ్డది. కాబట్టి దేవుని దృష్టికి కూడా ఇది అనుకూలంగా ఉన్నది, అక్కడ ప్రజల దృష్టికి కూడా సంతోషాన్ని కలిగించేదిగా ఉన్నది. మరి ఈరోజు మహిళలు తమ హక్కులను న్యాయంగా సంపాదించుకోవాలంటే వారు కథం తొక్కాలి. కానీ నేటి మహిళలు బయట అడుగు పెడదామన్న
ఆలోచన కూడా కొన్ని సందర్భాల్లో వారికి భయాన్ని కలిగిస్తుంది. మరి భయము, మరి అవగాహన రాహిత్యము లోపం వలన వారు తమ యొక్క న్యాయమైన పోరాటాన్ని సాగించుటకు మరి ముందుకు సాగడం లేదు. కాబట్టి మరి వర్తమానం వింటుండగా మహిళలకు ఈ యొక్క దేశంలో ఏ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అవగతం చేసుకొని మరి వారికి రావాల్సిన ఏవైతే హక్కులు ఉన్నాయో వాటి కోసం న్యాయంగా పోరాడేటప్పుడు దేవుడు వారితో ఉండి వారికి విజయాన్ని అందజేసే దేవుడే ఉంటున్నాడు. మరి రెండవదిగా అపోస్తల కార్యములో మనం చూస్తున్నాం. ఇక్కడ 16వ అధ్యాయంలో లూది అనే ఒక స్త్రీ, ఈమె ఊదా రంగు అమ్ము తూయదర పట్టణస్తురాలు. మరి ఇక్కడ మనం గమనించినట్టయితే ఈమె ఒక మహిళా వ్యాపారవేత్త. ఈ యొక్క మహిళా వ్యాపారవేత్త ఆమె ఫిలిప్పు పట్టణంలో ఈ యొక్క ఊదారంగు పొడిని అమ్మే స్త్రీగా మనం చూస్తున్నాం. అయితే ఈమె వ్యాపారం చేస్తూ చాలా లాభాలు సంపాదించి ఒక గొప్ప వ్యక్తిగా చలామణి అవ్వాలనే ప్రయత్నం చేయలేదు. రెండవదిగా ఈమె వ్యాపారానికి తన సమయాన్ని అంతా కేటాయిస్తూ మరి వృధాగా తన సమయాన్ని గడిపేయలేదు. కానీ ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా మనము చూస్తున్నాం. మొట్టమొదట లూదియా గురించి మనం ఆలోచన చేసినట్టయితే ఆమె ఒక దైవ ప్రార్థన పర్వాలుగా మనం చూస్తున్నాం. ఇక్కడ లూదియాకు ప్రార్థన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు నదీ తీరమున వెళ్ళి ప్రార్థన కూటమి ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రార్థించేవారు. ఎందుకంటే ఫిలిప్పి పట్టణంలో ఈ సమాజ మందిరాలు లేవు. కాబట్టి ప్రార్థన కొరకు ఆశించిన స్త్రీ, ప్రార్థనలో గడుపుటకు ఆశపడ్డ స్త్రీగా మనం ఇక్కడ ఈమె గురించి చెప్పుకోవచ్చు. కాబట్టి ఆమె వ్యాపారం చేసుకుంటూ అదే వ్యాపకంలో తమ సమయాన్ని వెచ్చించకుండా ఆమె ప్రార్థనలో గడుపుటకు సంతోషించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఈమె జీవితంలో ప్రార్థనకు చాలా ప్రాముఖ్యతనిచ్చినట్టు మనం చూస్తున్నాం. రెండవదిగా లూదియా పౌలు మాటల యందు లక్ష్యం ఉంచినట్టు మనం చూస్తున్నాం. పౌలు చెప్పే మాటల యందు ఆమె లక్ష్యం ఉంచింది. ఈరోజు ఎంతమంది ఎన్నిసార్లు ఈ యొక్క వాక్యము చెప్పినప్పుడు కూడా ఆ దేవుని మాటల యందు శ్రద్ధ కానీ ఆసక్తి కానీ చూపేవారు కరువై ఉన్నారు. మరి ఈరోజు సంఘములో సమాజంలో స్త్రీలు దేవుని యొక్క మాటల వైపు లక్ష్యం ఉంచేవారుగా ఉండాలి. దేవుని మాటలను వారు శ్రద్ధగా ఆలకించేవారుగా ఉండాలి. మరి ఇక్కడ ఈమె శ్రద్ధగా పౌలు మాటల యందు దృష్టి ఇచ్చిన స్త్రీగా మనం చూస్తున్నాం. అనగా తన జీవితాన్ని అనగా దేవుని యొక్క వాక్యము కొరకు సంతోషముతో మరి ఇక్కడ మనం విన్నట్టు అనగా వాక్యం పట్ల శ్రద్ధ పెట్టినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఈమెకు వాక్యం మీద ఎంతగానో ఆసక్తి ఉన్నది. మూడవదిగా మనం గమనించినట్టయితే లూదియా దైవభక్తి గల స్త్రీగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క దైవభక్తి గల స్త్రీ కాబట్టి ఈమె తన కుటుంబానికి మరి అపోస్తులను సేవకులను ఆహ్వానించినట్టు మనం చూస్తున్నాం. అనగా తన జీవితంలో తన కుటుంబము మరి అపోస్తుల కొరకు సేవకుల కొరకు తెరిచి ఉంచినట్టు తన గృహాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆమెలో ఉన్న దైవ భయం మరి వ్యాపారం వైపే కాకుండా దైవ భయం కలిగి మరి తోటి వారికి సేవకులకు ఎంతగానో ఆతిథ్యం ఇచ్చి ఆదరించినట్టు మనం చూస్తున్నాం. మరి అంత మాత్రమే కాదు, లూదియా గమనించినట్లయితే ఆమె హృదయము తెరవబడింది. లూదియా పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచినప్పుడు దేవుడు తన హృదయాన్ని తెరిచి ఉన్నాడు. ఈరోజు ఎంతమంది స్త్రీలు దేవుని వాక్యము కొరకు
తెరవబడిన హృదయాలతో ఉన్నారు. ఎంతమంది హృదయం అనే తలుపు దగ్గర ప్రభువు తట్టుచున్నప్పుడు తమ హృదయాలను తెరిచి ప్రభువును ఆహ్వానించే వారుగా ఉన్నారు. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క లుదియా తన హృదయాన్ని తెరిచింది, దేవుని వాక్యాన్ని హత్తుకున్నది, అంగీకరించింది. అంత మాత్రమే కాదు, ఆమె వెంటనే బాప్తిసం పొందినట్లు మనం చూస్తున్నాం. హర్ ఇమీడియట్ రెస్పాన్స్ టు ద కమాండ్మెంట్ ఆఫ్ లార్డ్. ఆమె దేవుని మాట విన్నది, వెంటనే బాప్తిసానికి ఒప్పుకున్నది. తనతో పాటు కుటుంబము బాప్తిసం తీసుకున్నది. ఈరోజు దేవుని వాక్యానికి ఇమీడియట్ రెస్పాండ్ కావాలి. ఎంతమంది స్త్రీలు దేవుని వాక్యం వినగానే ఆ వాక్యానికి రెస్పాన్స్ అవుతున్నారు? ఒక్కసారి పరిశ్రమ చేసుకోవాలి. మరి ఆరోగ్యంగా మనం చూసినట్టయితే నేను ప్రభువునందు విశ్వాసురాలునని ఎంచినట్టయితే మీరు నా ఇంటికి రండి. నేను ప్రభువునందు విశ్వాస గలదానని చెప్పుకుంటుంది. అదే సమయంలో నేను ప్రభువునందు విశ్వాస గలదానని మీరు గ్రహిస్తే, మీరు ఎంచితే మీరు నా యొద్దకు రండి, నా ఇంటికి రండి. ఈరోజు ఎంతమందిని మనం విశ్వాసులమని మన యొక్క దృఢ విశ్వాసాన్ని సమాజంలో చెప్పగలుగుతున్నాం? అటువంటి దృఢంగా నేను విశ్వాసం గలదానని చెప్పే ఆ యొక్క శక్తిని మనం కలిగి ఉండాలి. ఏడవదిగా మనం చూసినట్టయితే ఈమెకు సేవ చేసే అలవాటు ఉన్నది. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టు ఆమె యొక్క గృహము సేవకులకు మరి ఎంతగానో ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉన్నది. ఇక్కడ అంటుంది అపోస్తులను, అయ్యలారా మీరు రండి, నా ఇంటిలో వసతి తీసుకొనండి, ఆశ్రయం పొందండి, ఇగో మీకు భోజనం ఏర్పాటు చేస్తా, ఇవన్నీ కూడా ఆతిథ్యాన్ని మీరు స్వీకరించండి అని ఆమె ప్రేమతో అక్కడ అపోస్తులను ఆహ్వానించినట్టు మనం చూస్తున్నాం. అనగా తన గృహమే ఒక మిషన్ కేంద్రంగా మరి ఏర్పాటు చేసి తన గృహాన్ని మరి మిషనరీల కొరకు, అపోస్తుల కొరకు, విశ్వాసుల కొరకు తెరిచి ఉంచినటువంటి గృహం. మరి ఈరోజు సమాజంలో ఉన్న స్త్రీలు ఎంతమంది తమ యొక్క జీవితాన్ని క్రీస్తు కొరకు సమర్పించి మరి తన జీవితాన్ని క్రీస్తు కొరకు అంకితం చేసి తన జీవితమే, తన గృహమే ఒక మిషన్ కేంద్రంగా మరి ఏర్పాటు చేయగలుగుతున్నారా? ఈనాటి సమాజంలో స్త్రీలు ఏ విధంగా ఉన్నారు? దేవుని వాక్యానికి భయపడి, దేవుని వాక్యం శ్రద్ధగా వింటూ ఆలకిస్తూ ఆ వాక్యానికి వెంటనే రెస్పాండ్ అయ్యి మరి దేవుని పరిచర్యలో ముందుకు సాగేవారుగా ఉన్నారా? అలనాడు యేసు ప్రభువుతో ఎంతోమంది స్త్రీలు ప్రయాణం చేసి ఉన్నారు. ఆ ప్రయాణంలో యేసు ప్రభుతో కలిసి చాలామంది శిష్యురాళ్ళు అనేకులు ప్రయాణం చేసి ఉన్నారు. కానీ కొంతమంది స్త్రీలైతే యేసు ప్రభు శిలువ వద్దకు కూడా ప్రయాణం చేసి ఉన్నారు. కొంతమంది ఆగిపోయారు, కొంతమంది వెనుకబడిపోయారు, మరికొంతమంది లోకాన్ని ఆశించి పక్కకు తొలగిపోయారు. కానీ ఆయనను మనసారా ప్రేమించి ఆయన పరిచర్య చేసిన వారు ఆ శిలువ దగ్గర నిలబడ్డారు. ఆ శిలువ ప్రయాణంలో ప్రభువుతో పాటు ఉన్నారు. ఈరోజు స్త్రీలకు సంఘంలో దేవుడు గొప్ప ఆధిక్యతలు అనుగ్రహించి ఉన్నాడు. ఆ ఆధిక్యతలను, ఆ ఆశీర్వాదాలను మరి స్త్రీలైన వారు ఏ విధంగా దాన్ని యూటిలైజ్ చేస్తున్నారు? దేవుడు ఎంతో సమయాన్ని, ఎంతో సమర్థతను, ఎన్నో అవకాశాలను ఈరోజు స్త్రీలకు ఇచ్చి ఉన్నాడు. ఆ అవకాశాలను, ఆ సమయాన్ని, ఆ సమర్థతను మీరు దేవుని సేవలు, ఆయన పరిచర్యలో వాడబడుతున్నారా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. మరి యేసు ప్రభువుతో ఉన్న స్త్రీలు శిలువ వద్దకు ఆయనను వెంబడించి ఆ శిలువ వద్ద నిలబడ్డారు. ఈరోజు బైబిల్లో స్త్రీలందరూ క్రీస్తు కొరకు సాక్షి బిడ్డలుగా నిలబడ్డారు. మరి ప్రియమైన దేవుని సంగమా, మరి నేటి సంఘములో ఉన్న స్త్రీలు ఎంత మట్టుకు దేవునితో ప్రయాణం చేయగలుగుతున్నారు? మీకు ఇచ్చే ఆశీర్వాదాల వరకేనా? మీరు ఈ లోకంగా పొందే అవసరతల కొరకే దేవుని వెంబడిస్తున్నారా?
లేకుంటే సిలువ మోయుటకు యేసు ప్రభువును వెంబడిస్తున్నారా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుండగా మరి దేవుని వాక్యానికి మన స్త్రీలైన వారు స్పందించి మరి దేవుని యొక్క సేవలో మరి ముందుకు సాగేవారుగా ఉండాలి. మరి సువార్తల పాఠంలో మనం గమనించినట్లయితే కన్య అయిన మరియమ్మ తల్లిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె తన గర్భాన్ని లోక రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించుటకు తన జీవితాన్ని త్యాగం చేసింది. ఆమెలో ఉన్న పవిత్రత, స్వచ్ఛత, పరిశుద్ధత, నిర్దోషత్వం ఇవన్నీ కూడా ఒక లోక రక్షకుని మరి లోకానికి జగత్ రక్షకుని జన్మించుటకు ఆమె కారకురాలైంది. కాదంటారా? ప్రియమైన దేవుని సంగమా, ప్రవక్తలు ప్రార్థించి ప్రవక్తలు కరిన తల్లులు, ప్రవక్తలకు స్తన్యమిచ్చిన తల్లులను ఏమని పొగడాలి, ఏమని శ్లాఘించాలి, ఏమని కీర్తించాలి? వారందరూ కూడా మరి గొప్ప మహిళలు, వారందరూ కూడా చరిత్రలో నిలిచిపోయిన తల్లులు. కాదంటారా? ప్రియమైన దేవుని సంగమా, సంఘములో ఉన్న తల్లులారా, అమ్మలారా, అక్క చెల్లెళ్ళారా, ఈరోజు దేవుని పనిలో భాగస్వాములవుటకు దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. అలనాడు స్త్రీలే కాదు, ఈరోజు కూడా సంఘములో సేవ చేయడానికి స్త్రీలకు అనేకమైన పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను వెతికి పుచ్చుకొని సంఘంలో స్త్రీల బాధ్యతను గుర్తించి ప్రభువుతో కలిసి పనిచేసే స్త్రీలు కావాలి. ఈరోజు ఆ పిలుపును మీరు విన్నట్టయితే మరి దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని, దేవా ఇన్ని రోజులు నేనున్నాను కానీ ప్రభువా నీ సేవలో నేను పనిముట్టుగా నేను వాడబడలేదు, కానీ ఈరోజు నా తండ్రి ఈ రోజు నుంచి నా జీవితాన్ని లూదియావలే నీకు సమర్పించుకుంటున్నాను. నీ వాక్యానికి నేను త్వరగా రెస్పాన్స్ అవుతున్నాను తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోనండి. మరి ప్రభువా ఇన్ని రోజులు నేను స్త్రీల సమాజంలో ఉన్నాను, కానీ నా వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. నా తండ్రి ఈరోజు నీ బిడ్డగా నీ సేవలో నన్ను వాడుకోనండి. ఒక పనిముట్టుగా, ఒక సాధనము కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని తన సేవలో వాడుకుంటాడు. ఎందుకంటే లూదియా యొక్క ఇల్లు, గృహము మిషన్ కేంద్రిత స్థానముగా ఉన్నది. అనేకుల మిషన్ అపోస్తలను, మిషనరీలను ఆహ్వానించి దేవుని రాజ్య సువార్త కొరకు ఆమె యొక్క ఇల్లు మిషనరీ ఉద్యమం ప్రారంభించటకు, స్థాపించటకు ఆమె గృహమే కారణమైంది. ఆమె ఒక స్త్రీ, ఆమె అబల కాదు సబల. ప్రియులారా, ఈరోజు లూదియా యొక్క త్యాగం, ఆమె యొక్క ఆతిథ్యం, ఆమె యొక్క సంస్కారం ఇవన్నీ కూడా మనం గుర్తించి మరి గౌరవించవలసిన వారమే ఉంటున్నాం. మరి ఈరోజు సమాజంలో మహిళల యొక్క పాత్ర చాలా గొప్పది. అటు సమాజంలోనే కావచ్చు, సంఘములో రెండు ప్యారలల్ ఇన్ ఏ స్ట్రక్చర్ అనగా అవి సమాంతరాలుగా ఉన్నాయి. కాబట్టి మీకు బయట ఎంత బాధ్యత ఉన్నదో సంఘంలో కూడా అంతే బాధ్యత ఉన్నది. అవసరమైతే అంత ఎక్కువగా బాధ్యత ఉన్నది. ఈరోజు స్త్రీలను మనం గమనించినట్టయితే వారు వాడే కాస్మెటిక్స్ విలువ చాలా ఖరీదైనవి. వారి సౌందర్యాల కోసం వెచ్చించే డబ్బు చాలా ఖరీదుతో కూడుకున్నవి. అయితే వీటన్నిటి మధ్య వారు దేవునికి ఇచ్చేది చాలా అతి హీనంగా ఉన్నది. ఈరోజు మార్కెట్ వెళ్ళినా, షాపింగ్ మాల్ వెళ్ళినా ఎంతో డబ్బును వెచ్చిస్తూ ఉంటారు. ఈ యొక్క రకరకాల ఫ్యాషన్లకు, రకరకాల వేషాలకు, లేకుంటే రకరకాల దుస్తులకు ఎంతగానో డబ్బు వెచ్చిస్తూ ఉంటారు. కానీ ప్రభువు దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క చేతులు బిగబట్టుకుంటున్నారు. ఇక్కడ లూదియా ఆమె ఒక మహిళా వ్యాపారవేత్త, ఆమె పేదరాలు కాదు. ఆ కాలంలో ఆమె ఒక ఘనమైన వ్యాపారం చేసింది. ఆ వ్యాపారం చేత తను లాభాలు సంపాదించుకొని ఆమె గుడికి వచ్చి, దేవా పాపిని నన్ను కనికరించు,
నా యొక్క మనవిని ఆలకించి నా వ్యాపారాన్ని రెట్టింపు చేయి, నా ₹1,00,000 2,00,000 చేయి దేవాన్ని ప్రార్థించి ఆమె వెళ్ళిపోలే. ఆమె ఈ సువార్త ఉద్యమంలో పాలిభాగమై ఆమె అపోస్తలులను మిషనరీలను తన ఇంటికి చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి ఆశ్రయం ఇచ్చి ఎంతగానో డబ్బు వెచ్చించిన స్త్రీగా మనము బైబిల్లో లూదియాను చూస్తున్నాం. ఈరోజు ప్రియమైన దేవుని సంఘములో ఉన్న స్త్రీలారా, దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యతలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు స్త్రీలు అద్భుతంగా దేవుని సేవలో వాడబడ్డారు. దేవుని యొక్క పరిచర్యలో తమను తాము మేము ఇది అని నిరూపించుకోగలిగారు. మరి ఈనాడు సంఘములో ఉన్న స్త్రీలు మీ వంతు పాత్ర ఏది? ప్రభుతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నారా? ఆశించినట్టయితే మీ జీవితాలను ప్రభు ఎదుట తగ్గించుకొని మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోనండి. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని మనందరి కొరకు కార్చి ఉన్నాడు. ఎందుకంటే స్త్రీలైన మీరు ప్రభు యొక్క రక్తము చేత కొనబడిన వారు, ప్రభు పని కొరకు ఆయన సేవ కొరకు పిలువబడిన వారు. రోమా పత్రికలు చూసినట్టయితే ఫీబే ఇంకా పరిచారకురాలు చాలామంది స్త్రీలు కూడా పౌలుతో కలిసి మరి జత పని వారుగా అక్కడ పనిచేసినట్టు మనం చూస్తున్నాం. మరి ప్రియమైన దేవుని సంగమా, మరి స్త్రీలకు దేవుడు అత్యధికమైన ప్రాముఖ్యమైన పాత్రనిచ్చి ఉన్నాడు. స్త్రీలు ఎందుకు గొప్పవారంటే మొట్టమొదట యేసు ప్రభు తల్లి అయిన మరియ గర్భాన జన్మించడం అదొక అద్భుతమైతే, రెండవది యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట మగ్దలేని మరియకు దర్శనం ఇవ్వడం. ఈ 2 ధన్యతలను స్త్రీలకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి స్త్రీలు ఎంతో ధన్యులు. అందుకనే మరియమ్మ అంటుంది ఒక పాట, ధన్యురాలవే ఓ మరియమ్మ, ధన్యురాలవే నీవు, దయను చూపవమ్మ నీవు అనగా నేను స్త్రీలలో ధన్యురాలను అని మరియమ్మ అక్కడ గానం చేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, అమ్మలారా, అక్కలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు వింటుండగా మిమ్మల్ని మేము దేవునికి సమర్పించుకొని ప్రభు పరిచయంలో ముందుకు సాగుటకు ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం దయచేయుగాక. ఆమేన్. మనమందరం లేచి నిలబడి ఉంటుండగా 24వ పుటలో ఉన్న విశ్వాస సూత్రం చెప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భమున ధరింపబడి ఆమె పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకములోనికి దిగను. 3వ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకములకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానము, నిత్య జీవం నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుండండి. ప్రకటనలు గమనించండి. ప్రభు నందు ప్రియమైన వారులారా, మరి గత ఆదివారం కానుకలు మరి ఇంకా లెక్కించలేదు కాబట్టి అవి లెక్కించిన తర్వాత మరి తెలుపబడుతుంది. మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థించడం జరుగుతున్నది. మరి మళ్ళీ ఈ యొక్క నెల 30 వరకు మరి యొక్క దేవాలయం ఇదే విధంగా ఆన్లైన్ ఆరాధన చేయాలని కమిటీ పెద్దలు, గురువులు నిర్ణయించి ఉన్నారు. కాబట్టి మీరు లైవ్ ఆరాధనలో పాల్గొంటూ దేవుని దీవెనలు పొందాలని మనవి చేస్తున్నాను. తిరిగి పాడుకుందాము. $441
నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ కృపచేత నీ వలన నొసగిన భావము నన్ను నేను బహుధైర్యముందేద. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మీదు గట్టి నీ కొరకు నిల్పేద. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. సత్యంబు నీ ప్రేమ చక్కగా మదిభూని, నిత్యంబు గరముల నీ సేవా చేసేద. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. హృదయంబు నీకిత్తు సదనంబు గావించి, పదిలంబుగా దాని బట్టి కాపాడుము. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. కానుక నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రశస్తమైన ఘనమైన ప్రేమ కనికరం గల నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. మా దేవ, భూమి ఆకాశమునందున సమస్తం నీదై ఉంటున్నది. నీవిచ్చిన దాని నుంచి ప్రభువా మేము మీకు తిరిగి చెల్లిస్తున్నాం. మేము చెల్లించే కానుక ఏ పాటికి, కానుకలతో పాటు మా హృదయాన్ని సర్వాన్ని మీకు సమర్పించుకొని ఈ లోకంలో ప్రభువా మీకు మహిమకరంగా జీవించుటకు నీ పరిశుద్ధ ఆత్మశక్తిని మాపై కుమ్మరించండి. ఇంత మటుకు దేవా నీ పరిశుద్ధ వాక్యంతో మాట్లాడిన దేవా నీకు వందనాలు చెల్లించున్నాం. మరి సమాజంలో సంఘంలో స్త్రీలకు మీరు ఇచ్చిన ఆధిక్యతలను ధన్యతను బట్టి వందనాలు చెల్లించున్నాం. అట్టి ఆధిక్యతలు ధన్యతలు నేడు సంఘంలో ఉన్న స్త్రీలు గుర్తించి నేళ్ల కృతజ్ఞత కలిగి దేవా తమ జీవితకాలమంతా నీతో నడిచే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగో దేవా, సంఘంలో ఎవరెవరైతే బిడ్డలు అనారోగ్య పరిస్థితులు ఉన్నారో నీ గాయపడిన దయగల హస్తములు ప్రభువా బిడ్డలపై ఉంచండి. ప్రతి ఒక్కరు దేవా మీరు ముట్టి స్వస్థపరచండి. మరి ఇంకెంతమంది బిడ్డలు మరి కోవిడ్ పాజిటివ్తో ప్రభువా బాధపడుతున్నారు, వారందరినీ కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోనండి. యేసయ్య, ఈ కోవిడ్ అనే మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తూ అనేక మందిని ప్రభువా పలిగొంటుంది. ఇంకా అనేక మందిని ప్రభువా ఈ అనారోగ్యం చేత బాధించున్నది. యేసయ్య, ప్రతి దేశం మీద నీ యొక్క కనికరాన్ని దేవాన్ని మితిలేని కనికరాన్ని కృపను కుమ్మరించండి ప్రభువా. ప్రతి దేశాన్ని ప్రభువా మీరు ముట్టండి, స్వస్థపరచండి. వీళ్ళందరూ కూడా మంచి ఆయురారోగ్యాన్ని దయచేయండి దేవా. మీరు స్వస్థపరచుండగా మీ ఏళ్ళ కృతజ్ఞత కలిగి మా హృదయాలు తెరిచి మమ్మల్ని ప్రభువా మిమ్మల్ని మా హృదయంలోనికి ఆహ్వానించి భయభక్తులతో వినయముతో ప్రభువాని సన్నిధికి వచ్చి ఆరాధించే మంచి మనసును దయచేయండి. మరి ప్రభువా, ఈ యొక్క కరోనాను బట్టి ఎంతమంది దేవాలయానికి రాక ఇంటి వద్దే ఉండి ఒక లైవ్ ఆరాధనలో పాల్గొంటున్నారు ప్రభువా. వీళ్ళందరినీ ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కుటుంబంలో యేసయ్య మీలో ఉన్న గొప్ప సమాధానం, సంతోషం, ఆనందమును అనుగ్రహించండి. ఏ ఒక్కరు కూడా ప్రభువా ఈ భయంకరమైన పరిస్థితుల్లో తమ విశ్వాసంలో బలహీనను కాకుండా
మరి ప్రభువా, బయట భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మా అంతరంగంలో నీ యొక్క శుభవార్త, నీ సమాధానం ఇచ్చే శుభవార్తను మేము నింపుకునే భాగ్యాన్ని, ఆ యొక్క ఆసక్తిని ప్రభువా మాకు దయచేయండి. ఇదిగో నా తండ్రి, మరి ఇంకా ప్రభువా, తెలిసి తెలియక ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు, అనారోగ్య పరిస్థితులు ఉన్నారు, వారందరినీ ప్రభువా మీరు ముట్టి దర్శించండి. అదేవిధంగా వేంపల్లి సంఘమును, యూసీ సంఘమును ప్రతి ఒక్క బిడ్డను, మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అనారోగ్య పరిస్థితులు ఉన్న అక్కడ ఉన్న బిడ్డలను కూడా ప్రభువా మీరు ముట్టి స్వస్థపరచండి. మంచి ఆయురారోగ్యాన్ని దయచేయండి. దేవా, మరి యొక్క ప్యాస్టరేట్ అంతటినీ అద్భుతమైన రీతిలో నడిపించున్న దైవజనులు రెవరెండ్ ఎస్ సుశీల్ కుమార్ గురుల వారిని, అమ్మగారిని, వారికి దానం ఇచ్చిన పిల్లలను, వారికి మీరు ఇచ్చిన పిలుపు దర్శనము ఆశీర్వదించి దీవించి, మరి వారి పరిచర్య అంతట్లో, కుటుంబ జీవితం అంతట్లో దేవాన్ని యొక్క ఉన్నతమైన నామాన్ని మహిమపరచుకోమని, ఘనపరచుకోమని, ప్రత్యేకంగా నా తండ్రి ఈ యొక్క పునరుత్థాన దినములో ఉన్న శుభములు, దీవెనలు, సమాధానము, సంతోషం, ఆశీర్వాదం అన్నీ కూడా మా అందరిపై కుమ్మరించమని, మా కొరకు త్వరలో తిరిగి రానే ఉంటున్నా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పేరటే తండ్రిని అడిగి వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దృష్టిని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవే స్వామి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు, సకల ఆశీర్వాదములు ఇక్కడ చేరిన మనకు, మరి లైవ్ ద్వారా ఆరాధన వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి, విశ్వాసికి ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని కృప అపారముగా తోడైనగాక. ఆమేన్.